నెల్లూరు జిల్లా కోటలో గల్లీ యునైటెడ్ క్రీడా వినోద కేంద్రాన్ని డాక్టర్ పనబాక కృష్ణయ్య జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ యువతకు బాక్స్ క్రికెట్ టర్ఫ్ అలాగే అత్యాధునిక గేమింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రావడం అభినందనీయమని తెలిపారు. పగలు రాత్రి సమయాల్లో బాక్స్ క్రికెటింగ్ బుకింగ్ సౌకర్యం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ब्रह्मणस्पद आनस्तुन्बन्नोदविश्चेदसादनं प्रणो देवी सरस्वती बिल्वाजनैवते वीणावित्रैवधो महासरस्वती नमः। अयं मुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलप्रसादसिद्धिरस्तु। ॐ ध्रुवं तोराजोपरिणः ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त्रिज्ञश्च राष्ट्रं धारयितां ध्रुवम् अयं मुहूर्तस्तु ध्रुवं त्रिज्ञश्च राष्ट्रं धारयितां ध्रुवम् ब्रह्मा आयुष्मान् आयुष्मान् ब्रह्मवित्तस्तायुष्मान् वत्पल्यामूलं कोमत्मागे शतसंवत्सरम् आयुष्मान् आयुष्मान् वत्पल्यामूलं कोमत्मागे। दिग्ज्ञाय घातं दिग्गमतिः दैवी सच्चरस्तुनः स्वस्तिन्मांसेभ्यः वोद्धं दिगाचभेषुच्चं षण्ड अस्तदिपदे चं चतुष्पदे ओम సిగ్నలైజేషన్ చేసేది ఏమొస్తుంది తెలియదు మనకి అటు నుంచి 2 ప్లేయర్స్ ఆడచ్చు కదా మనం ఇటు నుంచి మామూలుగా ఉంటుంది కదా చూపించు గోల్ కొట్టు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి, నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మొదట కిష్టయ్య గారితో ఇంత పెద్ద ప్రోగ్రామ్ షేర్ చేసుకోవడం నా అదృష్టం అండి. అలాగే ఇంత పెద్ద రిస్క్ తీసుకొని యంగ్స్టర్ మన ప్రదీప్ నిజంగా ప్రదీప్కి చాలా పెద్ద గుండె ధైర్యం ఉంది. నెల్లూరులో సిటీలో కూడా ఇంత నెట్స్ క్రికెట్ బాల్ నెట్స్ వచ్చినాయి, కానీ అటువంటిది హార్డ్ టెన్నిస్ బాల్ ఇటువంటి పెద్ద నెట్స్ పెట్టుకొని యంగ్స్టర్స్ని డెవలప్ చేయడం. ముఖ్యంగా మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కోరుకునేది ఏంటంటే రూరల్లో క్రికెట్ని బాగా డెవలప్ చేయమని చెప్తున్నారు. రూరల్లో క్రికెట్కి డెవలప్మెంట్ చేసేదానికి చాలా కొరవ ఉంది. అలాంటి దానికి అతను ముందుకు తీసుకొని రావడం చాలా సంతోషదగ్గ విషయం. తర్వాత నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇలాంటి నెట్స్కి కావచ్చు, ఎనీ క్రికెట్ డెవలప్మెంట్స్కి కానీ యంగ్స్టర్స్కి కానీ కోచింగ్ కానీ ఏదైనా కూడా మేము ఫ్రీ కోచింగ్ నెల్లూరులో ఇస్తున్నాం. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పిల్లలు వచ్చి అక్కడ ఫ్రీ కోచింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. మార్నింగ్ 6 to 9 అండ్ ఈవినింగ్ 4 to 6 ఎవరు వచ్చినా కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తాము. అలాగే ఇక్కడ ప్రదీప్ని వన్స్ అగైన్ నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఇట్లాంటి రిస్క్ తీసుకొని చాలా ఇన్వెస్ట్ చేసినట్టున్నాడు. మరి ఇన్కమ్స్ అన్నీ చూసుకున్నావో లేదో నాకు తెలియదు. కృష్ణయ్య గారు మీ బ్యాక్ ఉన్నారు కాబట్టి మీకు ధైర్యం ఉన్నట్టుంది. నాకు లేదు, ఈరోజు మారల్ సపోర్ట్ చేసినా చాలు కదా సార్, ఆ ధైర్యమే కదా కావాలి ఎవరికైనా కూడా. సో అసోసియేషన్ తరఫున ఎనీ టైం మేము ఎప్పుడు కూడా ముందుకుంటాం ఏ సపోర్ట్ చేయడానికి. ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు కోట మండల కేంద్రంలో క్రికెట్ బాక్స్ నెట్వర్క్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ గారు, అలాగే మన ప్రగతి విద్యానటువంటి కిషోర్ గారు, ఇతర మిత్రులు, స్టూడెంట్స్, యువకులు వాళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కోటకి ఇది పెద్దదే అయినా నేటి తరంకి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఎందుకోసం అంటే కోటలో కానీ విద్యానగర్లో కానీ విద్యాపరంగా మనకు చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసాయి.
కిండర్ గార్డెన్ నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ తరమంతా విద్యార్థులు కానీ యువకులు కానీ ఇటువంటి వాటిని ప్రోత్సహించుకుంటూ పార్టిసిపేట్ చేసుకుంటూ చదువుతో పాటు ఆటలు క్రీడలు అవి కూడా పెంపుకి మంచి అవకాశం. దాని ద్వారా శారీరకంగా కానీ మానసికంగా ఉండేదానికి కూడా మంచి ఉత్సాహం ఉంటుంది, మంచి అవకాశం. మేము చదువుకునే రోజుల్లో జెడ్పీ హై స్కూల్లో 1 ఎకరా 2 ఎకరాల గ్రౌండ్స్ ఉండేటివి. ఆ గ్రౌండ్లో ఫుట్బాల్ కానీ ఆ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నీ ఉండేటివి. కానీ రాను రాను జిల్లాల్లో అయితే మరి పట్టణాల్లో అయితే మళ్ళీ కమర్షియల్ కాంప్లెక్స్లోనే ఉండిపోతున్నాయి చదువంతా. వాళ్ళకి ఎటువంటి గ్రౌండ్స్ కూడా లేవు. మరి అందుకోసం ఇటువంటివి కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని బాగా తర్ఫీదు పొందగలరని ఆశిస్తున్నాను. ఈ క్రికెట్ బాక్స్ నెట్